నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో భక్తి శ్రద్ధల నడుమ అత్యంత ఘనంగా జరిగిన నాగుల చవితి వేడుకలు. కుటుంబ సమేతంగా పుట్టల వద్దకు వెళ్లి నాగేంద్రుడికి పూజలు నిర్వహించిన నగరవాసులు. దుబాయ్ వేదికగా తెలుగువారి గొప్పతనాన్ని కీర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రపంచ దేశాలు ఎక్కడికి వెళ్లినా తెలుగువారికి ప్రత్యేక స్థానం ఉంటుందని ప్రశంస. సాలూరు గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి. విద్యార్థులకు పరిశుభ్రతపై ప్రత్యేక అవగాహన కల్పించడం కోసమే ముస్తాబు కార్యక్రమం ప్రారంభించామని వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లపై ఫైర్ అయిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రజలను తప్పుదోవ పట్టించడంలో కూటమి నేతలు ముందుంటారని విమర్శ. ప్రజలు నాగుల చవితి పండుగను భక్తి శ్రద్ధలతో ఆనందంగా జరుపుకున్నారు. కుటుంబ సమేతంగా పుట్టల వద్దకు వెళ్లి నాగేంద్రుడికి పూజలు గావించారు. పుట్టలో పాలు, గుడ్లు, వడపప్పు, చలివిడి, అరటిపళ్లు, తాటిగుజ్జు, నువ్వులు, చిమ్మిలి పుట్టలో వేశారు. పుట్ట వద్ద కొబ్బరికాయ కొట్టి దీపం, అగరవత్తులు వెలిగించి నాగేంద్రుడికి భక్తితో పూజలు గావించారు. అనంతరం పుట్టల వద్దనే బాణాసంచా కాల్చారు. నాగేంద్రుడిని పూజిస్తే సర్పదోషాలు తొలగిపోతాయని, గత జన్మలో చేసిన పాపాలు నాశనమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ప్రధానంగా మాధవధార, సీతమ్మధార, హెచ్పీ కాలనీ, ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్, కైలాసగిరి, ఉడా పార్క్, హనుమంత్ వాక, విశాలాక్షి నగర్, గోపాలపట్నం, నరవ, సింహాచలం ఇలా మహావిశాఖలో అనేక ప్రాంతాల్లో గల పుట్టల వద్ద భక్తుల సందడి అధికంగా కనిపించింది. ఎక్కడ చూసినా పుట్టల వద్ద కుటుంబ సమేతంగా పూజలు గావిస్తున్న భక్తులే కనిపించారు. ఇదిలా ఉండగా విశాఖ కాంక్రీట్ జంగిల్గా మారడంతో సహజ సిద్ధమైన పుట్టల కోసం ప్రజలు గాలించాల్సిన పరిస్థితి నెలకొంది. నేను ఇక్కడే వైజాగ్లో ఉంటాను. ఇక్కడ ప్రతి ఇయర్ నాగల చవితికి వస్తుంటామండి. ఇక్కడే ఏయూలో ఎప్పుడూ చేసుకుంటాము. దివాళీ బాగా జరిగింది. నాగల చవితి కూడా అలాగే జరగాలని కోరుకున్నాను. అందరికీ నాగల చవితి శుభాకాంక్షలు. ప్రత్యేకత అంటే ఆ నాగేశ్వర దేవుడికి అందరూ మొక్కుకుంటారు, కోరికలు చెప్పుకుంటారు, అందరినీ చల్లగా చూడాలని చూసుకుంటారు, అంతే. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలుగు ప్రజలు ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించా. జన్మభూమిని, కర్మభూమిని ఎప్పుడూ మీరు మరవవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దుబాయ్ తెలుగు డయాస్పోరాతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి ఒమెన్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ, కువైట్తో పాటు 10 దేశాల నుంచి ప్రవాసాంధ్రులు వేల సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ యూఏఈలో ఎక్కడికి వెళ్లినా తెలుగువారంటే మంచి అభిప్రాయం కనిపించిందన్నారు. దుబాయ్లో ఏ కార్యాలయానికి వెళ్లినా తెలుగువారు ఉన్నత స్థానాల్లో కనిపించారని ఆనందం వ్యక్తం చేశారు. తెలుగువారు గ్లోబల్ లీడర్ స్థాయికి చేరారన్నారు. తెలుగువారంతా జన్మభూమి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. 25 ఏళ్ల క్రితం ప్రతి ఇంటికి ఓ ఐటీ ప్రొఫెషన్ను తయారు చేయాలని చెప్పా. మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్కు తీసుకొస్తే అందులో ఉద్యోగిగా చేరిన సత్య నాదెండ్ల ఇప్పుడు అదే సంస్థకు సీఈఓగా ఉన్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో గల్ఫ్ దేశాల నుంచి సొంత డబ్బులు ఖర్చు చేసి కూటమి విజయం కోసం మీరంతా పనిచేశారు. అది నా జీవితంలో మర్చిపోను అని అన్నారు. గతంలో హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్, ఇప్పుడు విశాఖకు గూగుల్ తెస్తున్నాం. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే అమరావతికి క్వాంటమ్ వ్యాలీ వస్తుందన్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత సీఎం వారితో ఫోటోలు దిగారు. మన కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా దుబాయ్ సతీష్ కుమార్ శివన్ గారిని అడిగాను, ఇటీవల ఎప్పుడైనా ఏదైనా ఇండియా నుంచి ఎవరైనా వస్తే ఇంత రిసెప్షన్ ఇచ్చారంటే చరిత్రలో ఎప్పుడూ జరగలేదు, ఇంతవరకు నేను చూడలేదు. దీనికంటే పెద్ద హాలు లేదు కాబట్టి ఈ హాల్లో ఈ మాత్రం ఉన్నారు. ఇంకా పెద్ద హాల్ ఉంటే ఆ హాలు కూడా ఫుల్ అయిపోయేదని వారే చెప్పే పరిస్థితికి వచ్చారు. పిల్లల ఉత్సాహం చూస్తున్నా, అదే మరి తల్లిదండ్రుల ఆనందం చూస్తున్నా. ఈరోజు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, నేను కోరుకున్నది నా జన్మలో ఇదే. ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉండాలి అనుకున్నాను. ఉండడమే కాదు, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించాను. ఈరోజు మిమ్మల్ని చూస్తే నాకు ఒక నమ్మకం వచ్చింది.
నేను ఎప్పుడూ మిమ్మల్ని ఒకటే కోరుతా ఉంటాను. 30 సంవత్సరాలకు మునుపు 95లో స్టార్ట్ చేశాం. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, ఒక ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ కావాలి. మీ పిల్లల్ని మీరు బాగా చదివించండి. మీరు ఎంత డబ్బులు ఇచ్చారనేది ముఖ్యం కాదు. ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు భూమి ఇస్తే ప్రయోజకుడైతే కాపాడుకుంటాడు, అప్రయోజకుడైతే పోగొట్టుకుంటాడు. మీరు చదివిప్పించండి, తెలివితేటలు ఇప్పించండి. ప్రపంచాన్ని జయించే శక్తి మన తెలుగు వారికి వస్తుందని ఆ రోజే చెప్పాను. ప్రభుత్వ వైద్య కళాశాలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడుతుందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ధీటుగా స్పందించారు. ఈ ఆరోపణలకు సంబంధించి నిజానిజాలు తేల్చేందుకు నిపుణులతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టనున్న పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం ప్రైవేటీకరణ కిందకు వస్తుందని కానీ, లేక దీనివల్ల ప్రైవేటీకరణ ఫలితాలే సంభవిస్తాయని కానీ నిర్ధారిస్తే కూటమి ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునఃసమీక్ష చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ కమిటీని ఏర్పాటు చేసేందుకు మాజీ సీఎం 2 లేదా 3 నిపుణులను త్వరగా సూచించాలని మంత్రి కోరారు. నిర్దిష్ట పరిమితిలో ఈ కమిటీ తమ నివేదికను అందించేలా చర్యలు చేపడతామని, తద్వారా ప్రజలకు పీపీపీ విధానంలో కళాశాలల అభివృద్ధికి సంబంధించిన వాస్తవాలు తెలుస్తాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. పూర్తిగా చాలా అత్యంత ముఖ్యమైన ఫుడ్ సేఫ్టీ గురించి కానీ ఐపీఎం పూర్తిగా నిర్వీర్యం చేసి హెడ్ క్వార్టర్స్లో 279 మంది ఉంటే కేవలం 6 మంది మాత్రమే పొజిషన్లో ఉంటే 273 ఖాళీలు ఉంటే దాన్ని పట్టించుకోవాలని ఏ రాజు అని అనుకోలేదు. ఇక ఆయుష్ని అయితే పూర్తిగా భూస్థాపితం చేసే దిశగా ప్రయత్నాలు చేశారు. ప్రతిపాదనలు కూడా కేంద్ర ప్రభుత్వానికి 3 సంవత్సరాలు పంపకుండా, ఒక్క పైసా కూడా కేంద్రం నుంచి నేషనల్ ఆయుష్ మిషన్ కూడా రాబట్టే ప్రయత్నం చేయకుండా ఆయుష్ను పూర్తిగా చంపేసే దిశగా ఆయన ప్రయత్నాలు చేయడమే కాకుండా అత్యంత ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ న్యాచురోపతి కేంద్ర ప్రభుత్వం 100 కోట్లు ఇస్తుంటే దానికి కూడా రాకునే అడ్డు ప్రయత్నం చేసి 5 సంవత్సరాలు దాన్ని రానియకుండా అడ్డుకున్నారు. జిల్లాలో ప్రతి పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు శుభ్రత పట్ల అవగాహన కల్పించడమే ముస్తాబు కార్యక్రమ ఉద్దేశమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. సాలూరు మండలం కొత్తవలస గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో ముస్తాబు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ముస్తాబు అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం మన ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. జిల్లా మొత్తం మీద అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలతో కూడా పిల్లలు చక్కగా తయారవుతూ వాళ్ల ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం అని చెప్పారు. పిల్లల ముస్తాబు అంటే ఉదయం లేచి త్వరగా వాళ్లు తాలూకా కాలకృత్యాలు తీర్చుకున్నాక వాళ్లు చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని శుభ్రంగా తయారయ్యి వాళ్ల స్కూలుకు వస్తే ఒక పరిశుభ్రమైన వాతావరణం ఉంటుందన్నారు. పిల్లలకు కూడా చదువుకోవాలని ఒక కోరిక ఉంటుందని, అందరితో పాటు చక్కగా తయారై రావాలని అనిపిస్తుందన్నారు. శుభ్రంగా తయారైన తర్వాత వాళ్లలో మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం పెరిగి చక్కగా చదువుకోవాలని, చక్కగా భోజనం చేయాలని కోరిక పుడుతుందని తెలిపారు. శుభ్రత ఎక్కడ ఉంటుందో లక్ష్మీ సరస్వతి అక్కడ ఉంటారని నానుడి. కాబట్టి పిల్లలు అంత చక్కగా శుభ్రంగా తయారై ముస్తాబుగా వస్తే వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ముస్తాబు అని ఒక ప్రత్యేకమైన కార్యక్రమం మన జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జిల్లా మొత్తం మీద అన్ని పాఠశాలలు, అన్ని అంగన్వాడీ సెంటర్స్లో కూడా పిల్లలు చక్కగా తయారవుతూ వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచడానికి కోసం ఇదొక అద్భుతమైన కార్యక్రమం. పిల్లలు ముస్తాబు అని అంటే వాళ్ళు మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళ తాలూకా కాలకృత్యాలు తీర్చుకున్నాక వాళ్ళు చక్కగా స్నానవది చేసి తడిపిన బట్టలు వేసుకొని శుభ్రంగా తయారయ్యి వాళ్ళ స్కూలుకు వస్తే ఒక ఫ్రెష్ వాతావరణం ఉంటుంది. వాళ్ళకు కూడా పిల్లలకు కూడా చదువుకోవాలి అని ఒక కోరిక ఉంటుంది. పిల్లలు కూడా అందరితో పాటు చక్కగా తయారయ్యి చాలా తలదూపుకోవటం కానీ, బొట్టు కాటి పెట్టుకోవటం కానీ, అలాగే మగపిల్లలు అనుకోండి వాళ్ళు చక్కగా నీట్గా తడిపిన బట్టలు వేసుకోవడం కానీ, ఇలా నీట్గా వస్తే పిల్లల్లో వాళ్ళు శుభ్రంగా తయారైన తర్వాత వాళ్ళలో మానసిక స్థైర్యం, వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెరిగి వాళ్ళకి చక్కగా చదువుకోవాలని,
చక్కగా భోజనం చేయాలని, శుభ్రత ఉంటే అక్కడ శుభ్రం ఎక్కడ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా మనకు కూడా ఒక నానుడు ఉంది, మీ అందరికి కూడా తెలుసు, శుభ్రత ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి సరస్వతి అక్కడ ఉంటాయి అని అంటారు. కాబట్టి పిల్లలు అంత చక్కగా శుభ్రంగా తయారై ముస్తాబుగా వస్తే వాళ్ళందరూ కూడా చక్కగా చదువుకుంటారు, చక్కగా ఆడుకుంటారు, చక్కగా భోంచేస్తారు, ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ కుట్రలపై వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా నగరంలో వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించడంలో కూటమి నేతలు ముందుంటారని ఎద్దేవా చేశారు. తమ పార్టీ అధినేత జగన్కు క్రెడిట్ వస్తుందన్న భయంతో అదాని పేరెత్తలేదన్నారు. గూగుల్ డేటా సెంటర్ పేరుతో ప్రచారం సాగించారని విమర్శించారు. తమ పార్టీ గూగుల్ డేటా సెంటర్ను వ్యతిరేకించిందని సాగిస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అదంతే ఎల్లో మీడియా తప్పుడు ప్రచారమని తెలిపారు. తాము అధికారంలో ఉండగానే అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు నగరంలో బీజం వేస్తామని గుర్తు చేశారు. ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్న అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించకుండా కూటమి నేతల వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక అంశాల మీద రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కొన్ని వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఓ పత్రికా సమావేశాన్ని నిర్వహించినటువంటి విషయం మీరు అందరూ కూడా చూశారు. వారి పత్రికా సమావేశం సుదీర్ఘంగా జరిగిన తర్వాత వాస్తవాలన్నీ కూడా ప్రజలకి తెలుస్తున్నాయన్నటువంటి ఉద్దేశంతో నిన్న మధ్యాహ్నం వారి పత్రికా సమావేశం పూర్తయిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి కేబినెట్ అంతా కూడా ఎలా తండ్రి కొడుకులు ఎలాగ జల్సాల మీద బయట దేశాల్లో తిరుగుతూ ఉన్నారు. ఒకరు క్రికెట్ మ్యాచ్లు చూడడానికి, ఒకరు దుబాయ్లోని వీరు తిరుగుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలినటువంటి మంత్రివర్గం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాల్ని ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద పిచ్చి పిచ్చి మాటలు, లేనిపోయినటువంటి ఆరోపణలు, అనవసరమైనటువంటి విషయాలు ఇవన్నీ తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది అవాస్తవం అన్నటువంటి మాట చెప్పలేకపోవడం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అయితే ఈ గూగుల్ విషయంలో మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏదైతే ఉందో ఆ రోజు 14వ తారీఖున పార్టీ పరంగా మా స్టాండ్ని తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. అనేక రోజులుగా దాని మీద చర్చ జరిగింది. కొన్ని మీడియా ఛానల్స్, కొన్ని పత్రికలు, ముఖ్యంగా ఎల్లో మీడియా మొదటి రోజే గూగుల్ డేటా సెంటర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది అనేటువంటి మాట చెప్పినప్పటికీ మరి మేము చెప్పింది అర్థం కాలేదో, లేదా మేము చెప్పినటువంటిది మేము ఏం చెప్పినా సరే మాకు నచ్చిందే మేము చూపిస్తాం అన్నటువంటి ధోరణో, ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి విషయాల్ని మా మీడియా ద్వారా ప్రజల్ని తప్పుడు దారిలో చూపించాలనేటువంటి ఉద్దేశమో, ఈ సెలెక్టెడ్ మీడియా ఒక రకమైనటువంటి తప్పుడు ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నం చేసింది. దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో శనివారం 3వ రోజు శ్రీ మణవాల మునుల తిరునక్షత్రం పూజ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా తిరునక్షత్ర సందర్భంగా దివ్య ప్రబంధన సేవాకాలం ఆలయ స్థానాచార్యులు టిపి రాజ్గోపాల్ నేపథ్యంలో వారు మరియు నలాయిరి అధ్యాపకులతో కలిసి అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తరించారు. పేదలు పేదవారుగానే ఉండాలన్నది సీఎం చంద్రబాబు నైజమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం పోస్టర్ను ఎన్జీఓస్ కాలనీలో ఫంక్షన్ హాల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ పేదవాడికి వైద్య విద్య అందుబాటులో ఉండకూడదన్నదే కూటమి ప్రభుత్వ కుట్ర అని అన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం మొండిగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చర్యలు చేపడుతుందన్నారు. పేదలకు వైద్య విద్యను దూరం చేసిన చర్యలను కూటమి ప్రభుత్వం విడనాడాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు తమ పోరు ఆగదని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేసిందని కేకే రాజు విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బాణాల శ్రీనివాసరావు, రొంగలి జగన్నాథం, కె అనిల్ కుమార్ రాజు, రొయ్య వెంకటరమణ, సేనాపతి అప్పారావు, పేడాడ రమణకుమారి, కె సతీష్, సాడి పద్మారెడ్డి, బొడ్డేటి కిరణ్ కార్యకర్తలు పాల్గొన్నారు. సంవత్సరాల కాలంలో 7 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేసి 5 మెడికల్ కాలేజీలో అడ్మిషన్ స్టార్ట్ చేసి మిగతా కాలేజీల నిర్మాణం చేయడం అనేది నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. అలాంటి మంచి పనిని ఒక దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అది కూడా చూసి వారవలేక
ఈ రోజు చంద్రబాబు నాయుడు పీపీపీ అని చెప్పి దీన్ని ప్రైవేటైజేషన్ చేసే కార్యక్రమం చేస్తా అన్నారు. ఎందుకంటే సంవత్సరానికి సుమారు 2,500 నుంచి 2,600 సీట్లు, 2,550 ఎన్నో, అంటే ఆసామేష విషయం కాదు. కాబట్టి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కనుక ప్రైవేటైజేషన్ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగితే భవిష్యత్ తరాలకి చాలా నష్టం జరుగుతుంది. చాలా మంది చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారికి ముందు వేరు, రాజశేఖర రెడ్డి గారి తర్వాత అనే విధంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ, వైద్య రంగంలో కూడా అంతే. ఆయన తీసుకొచ్చిన 104 కానీ 108 కానీ ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఇవన్నీ ఈ దేశంలోనే ఎందరో ముఖ్యమంత్రులు దాన్ని అనుసరించారు, అప్రిషియేట్ చేసి దాన్ని పూర్తిగా తీసుకున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాంటి సంస్కరణలు తీసుకొస్తే ఈరోజు ఈ సమాజానికి, ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగే విధంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం, కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇటు దుర్మార్గమైన నిర్ణయం, ప్రజా వ్యతిరేక నిర్ణయం, రేపు భవిష్యత్ తరాలు భవిష్యత్తు ప్రశ్నార్థకమైన నిర్ణయం అని ప్రజల్లోకి మనం చాలా గట్టిగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఆషామాషి కార్యక్రమం కాదు. ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. 1923 నుంచి 2023 వరకు 100 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించి 7 మెడికల్ కాలేజీలు నిర్మాణం పూర్తి చేసి 5 మెడికల్ కాలేజీలు అడ్మిషన్ తీసుకొచ్చి, అది కూడా కేవలం సంవత్సరాల కాలంలో. ఇంకా మిగతావన్నీ కూడా చేయించే విధంగా చేశారంటే అది ఆసామిష్యమే కాదు. ఆయన చేసిన కృషికి ఫలితం ఈ రాష్ట్రంలో డాక్టర్ అవ్వాలనుకునే కళలుగా పేద కుటుంబాల తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి, డాక్టర్ అవ్వాలనుకునే పేదవాడి కళ నిజం కావాలంటే ఎట్టి పరిస్థితుల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మనందరం కూడా దీన్ని ఒక యజ్ఞంలా భావించి ఈ సంతకాల సేకరణ కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించిన ఉద్యమం కావచ్చు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాల్సిన అవసరం. ఎందుకంటే ఈ రోజు పక్క పార్టీల్లో, తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు కానీ, జనసేన పార్టీలో కానీ, బీజేపీ వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ముస్తాబు అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సాలూరు మండలం కొత్తవలస ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన ముస్తాబు కార్యక్రమాన్ని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల్లో పరిశుభ్రత, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించేందుకు ముస్తాబు అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. పాఠశాల ఆవరణలో తరగతి గదిలో విద్యార్థులు ప్రవేశించే ముందు వారి పరిశుభ్రతను తనిఖీ చేయడం ఈ కార్యక్రమంలో ప్రధాన అంశమని పేర్కొన్నారు. ప్రతిరోజు 2 విద్యార్థులను లీడర్లుగా నియమిస్తారని, వీరు తోటి విద్యార్థుల ముఖం, తల, చేతులు శుభ్రంగా ఉన్నాయో లేదో తనిఖీ చేసి పాస్ లేదా ఫెయిల్ నిర్ధారిస్తారని అన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులను వెనక్కి పంపి తరగతి గది ముందే ఏర్పాటు చేసిన బకెట్, నీళ్లు, సబ్బు, తువ్వాలు, అద్దం, దువ్వెన వంటి వసతులను ఉపయోగించి శుభ్రపరచుకునేలా ప్రోత్సహిస్తారని వివరించారు. శుభ్రతను ధృవీకరించుకున్న తర్వాతే తరగతి గదిలోకి అనుమతిస్తారని స్పష్టం చేశారు. అలాగే మధ్యాహ్న భోజనానికి ముందు కూడా మరో 2 లీడర్లు విద్యార్థుల చేతులను, గోళ్లను శుభ్రంగా కడుక్కున్నారా లేదా అని తనిఖీ చేస్తారని, పాస్ అయిన వారికి మాత్రమే భోజనం అందిస్తారని, లేనివారు శుభ్రపరచుకున్న అనంతరం భోజనం అందిస్తారని అన్నారు. తద్వారా ఆహారపు అలవాట్ల మార్పు తీసుకురావాలనేదే లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఈరోజు ముస్తాబు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని గౌరవ స్త్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ వర్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు ప్రారంభించారు. ఈ ముస్తాబు కార్యక్రమంలో ప్రధానంగా పిల్లల యొక్క ఆహారపు అలవాట్లు, పరిశుభ్రత అలవాట్ల గురించి ఇది టేకప్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏం చేస్తారంటే క్లాస్ రూమ్లోకి వచ్చే ముందే పిల్లలు శుభ్రంగా ఉన్నారా లేదా అనేటువంటిది చెక్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా 2 పిల్లలు లీడర్లుగా ఉంటారు. క్లాస్ రూమ్లోకి రావడానికి ముందే ఈ పిల్లలు చెక్ చేసి శుభ్రంగా మొహం కడుక్కున్నారా లేదా, తల శుభ్రంగా దూకున్నారా లేదా, చేతులు శుభ్రంగా పెట్టుకున్నారా లేదా అనేటువంటిది చెక్ చేసి పాసు, ఫెయిల్ అనేటువంటిది నిర్ధారిస్తారు. పాస్ అయినటువంటి వాళ్ళని క్లాస్ రూమ్లోకి అలో చేస్తారు. ఫెయిల్ అయినటువంటి వారిని వెనక్కి పంపించి అక్కడే క్లాస్ రూమ్ ముందరే ఒక బకెట్ ఉంటుంది, నీళ్లు ఉంటాయి, సోప్ ఉంటుంది, టవల్ ఉంటుంది, అక్కడే వాళ్ళు కడుక్కొని శుభ్రంగా వెనక్కి వచ్చి అక్కడే అద్దము, దువ్వెన కూడా ఉంటుంది, శుభ్రంగా తల దూకొని మళ్ళీ వెళ్తారు. మళ్ళీ వాళ్ళు పాస్ చేస్తేనే క్లాస్లోకి వెళ్తారు. వాళ్ళు సాటిస్ఫై కాకపోతే ఆ స్కూల్ లీడర్స్ మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ శుభ్రంగా దూకొని లోపలికి రావడం జరుగుతుంది.
అదేవిధంగా మధ్యాహ్నం టైంలో భోజనానికి వెళ్ళేటప్పుడు కూడా మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా పిల్లల్లో ఆహారపు అలవాట్లలో ముఖ్యంగా చేతులు కడుక్కోవడం మీద చాలా ప్రచారం చేసినప్పటికీ కూడా అమలులో అది జరగట్లేదు అనేటువంటిది గమనించడం జరిగింది. డబ్బు కోసం జరిగిన కిడ్నాప్ కేసులో పరారీలో ఉన్న ముద్దాయిని 4th టౌన్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ కె లక్ష్మణమూర్తి మాట్లాడుతూ 2020 జూలై 5వ తేదీన జామి సురేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని పల్లపు ప్రసాద్ భరత్నే రామిరెడ్డి అలియాస్ ప్రతాప్ రెడ్డి బోయిన విష్ణు ఎండీ లాయక్ కలిసి కిడ్నాప్ చేసి జాన్ సురేష్ను 5 కోట్లు డిమాండ్ చేయగా చివరికి 70 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. తన దగ్గర అంత డబ్బు లేదని జామ సురేష్ తన భార్యకు ఫోన్ చేసి సైట్ విషయంలో లోన్ తీసుకోవాల్సి ఉందని ఇంటి వద్ద గోల్డ్ తీసుకుని సీతంపేటలో గల ఐఎఫ్ఎల్ దగ్గరకు రమ్మని తెలిపారు. సురేష్ భార్య కుమారుడు ఈ విషయాన్ని 100 డైలీ తెలియజేయగా పోలీసులు అక్కడ చేరుకోవడంతో వీరంతా పరారైపోయారు. ఈ విషయంపై 4th టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితులు పల్లపు ప్రసాద్, ప్రతాప్ రెడ్డిలను పోలీసులు అదే ఏడాది జూలై 10వ తేదీన అరెస్టు చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న ముద్దాయిలు విష్ణు, ఎండీ లాయక్ కోసం గాలింపు చర్యలు చేపట్టి స్పెషల్ టీంను నియమించారు. విష్ణు కోసం వచ్చిన సమాచారం ప్రకారం హైదరాబాద్ అత్తాపూర్ ఏరియాలో విష్ణును పట్టుకున్నారు. 4వ ముద్దాయి లాయక్ గురించి విచారించిన 2021లో ఇతను ఉత్తరప్రదేశ్లో హత్యకు గురైనట్లు తెలుసుకున్నారు. కేసు విషయంపై ముద్దాయిలను పట్టుకోవడంలో 4వ ముద్దాయిలను పట్టణ పోలీసులు తీరును నగర పోలీస్ కమిషనర్ డీసీపీ సీను పోలీసులకు అభినందించినట్లు ఏసీపీ లక్ష్మణమూర్తి తెలిపారు. ఈ సమావేశంలో సిఐ ఉమాకాంత్, ఎస్ఐలు వెంకట్రావు, బాలకృష్ణ, చిన్నమ్మనాయుడు సిబ్బంది పాల్గొన్నారు. లాంగ్ పెండింగ్ కేసు ఇది. ఈ కేసులో అప్పుడు 2 ముద్దాలు అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కిడ్నాప్ ఫర్ ర్యాన్సమ్, అంటే డబ్బుల కోసం కిడ్నాప్ చేశారు ఒక 2 వ్యక్తులు. కిడ్నాప్ చేసినప్పుడు తర్వాత వాళ్ళు 5 కోట్లు డిమాండ్ చేశారు. అని మొత్తం 4 ఉన్నారు ముద్దాయిలుగా. 4 కూడా 2 వ్యక్తుల్ని కారులో వచ్చి తుపాకులను కత్తులు చూపించి 2 వ్యక్తులు అంటే జాన్ సురేష్ మరియు సల్మాన్ 2 వ్యక్తులు ఇక్కడి నుంచి వైజాగ్లో ఫ్లైఓవర్ దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాతలో రూమ్లో బంధించి అక్కడ డబ్బులు డిమాండ్ చేశారు. 5 కోట్లు డిమాండ్ చేస్తే అందులో అతను తెచ్చుకోలేనని చెప్పేసి ఈ సురేష్ అతను కంప్లైంట్ 70 లక్షలు కూడా ఒప్పుకున్నాడు. ఆ 70 లక్షలు కూడా తిరిగి ఇక్కడ వాళ్ళ భార్యకి ఫోన్ చేసి ఈ యొక్క ప్రైవేట్ ఫైనాన్స్ ఐఎస్ఐలో బంగారం పెట్టిద్దాం అనుకునే టైంలో పోలీస్కి వాళ్ళ అబ్బాయి ఫోన్ చేయగా పోలీసులు 2 అరెస్ట్ చేయడం జరిగింది. ప్రసాద్ అన్న అతను, తర్వాత ప్రతాప్ రామిరెడ్డి అని 2 అప్పుడు అరెస్ట్ చేశారండి 2020 10వ తేదీన జూలై నెలలో. అయితే మిగతా ఒక ముద్దాయి ఇందులో డ్రైవర్గా కారు డ్రైవర్ ఉన్నటువంటి విష్ణు అనే బోయిన విష్ణు అనే అతను ఇంతవరకు పరారీలో ఉన్నాడు. అతను మా సిఐ గారు, 4th టౌన్ సిఐ గారు ఉమాకాంత్ గారు, వాళ్ళ ఎస్ఐ సిబ్బంది అంతా కలిపి అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి వ్యతిరేకంగా గిరిజన సంఘం నిర్వహించిన అరణ్య గర్జన ర్యాలీ విజయవంతమైంది. పాడేరు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మైదానం నుంచి ఐటీడీఏ కార్యాలయం వద్ద రోడ్డు దిగ్బంధం చేసి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు, నాయకులు పాల్గొని హైడ్రో పవర్ ప్రాజెక్టు వద్దే వద్దు అనే నినాదాలు చేశారు. పాడేరు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మైదానం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరిగిన ముట్టడిలో గిరిజన సంఘం నేతలు పాల్గొని మాట్లాడారు. ఈ రోజు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పందాలు, కేంద్ర ప్రభుత్వం అటవీ పర్యావరణ అనుమతులు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 2-13-51 రద్దు చేయాలని, హైడ్రో పవర్ ప్రాజెక్టు మాకు వద్దని చెప్పి ఈ రోజు పాడేరు ఐటీడీఏ కలెక్టరేట్లు ఈ కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది ఆదివాసులు పాల్గొంటున్నారు. కాబట్టి ఆదివాసీ సమాజం కోరుకుంటున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పందం తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రాంతంలో, ఆదివాసీ ప్రాంతంలో 5th షెడ్యూల్ ఏరియా, 1/70 చట్టం, అటవీ హక్కుల చట్టం, పెసా గ్రామ సభ, ఆదివాసులకు ఇన్ని చట్టాలు ఉంటుండగా ఈ చట్టాలని ఉల్లంఘించి ధిక్కరించి ఈ ప్రాంతంలో ఒక ప్రైవేటు బడా కార్పొరేట్ కంపెనీ అయినటువంటి నవయుగ, అలాగే అదాని, అలాగే షిరిడి సాయి ఎలక్ట్రికల్ కన్స్ట్రక్షన్, మెగా లాంటి ప్రైవేట్ సంస్థలకి ఈ ప్రాంతం మొత్తం అప్పజెప్పి కొండలు, అడవులు, భూములు, ఆదివాసీ గ్రామాలు మొత్తం అప్పజెప్పడం చాలా దుర్మార్గం, అన్యాయం. తక్షణమే ఈ ఒప్పందాలు, జీవోలు రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.
అంతేకాకుండా ఆదివాసులు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ మాకు వద్దని చెప్పేసని దాదాపు 2 నెలల నుంచి ఇంత పోరాటం ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా మొండిగా ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని చెప్పేసనే పద్ధతిలో ఈ 27వ తారీఖున ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పేసని కలెక్టర్ గారు ప్రకటించారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక పక్క ఆదివాసులు చెప్పిందే ఫైనల్ అని చెప్తున్నటువంటి ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ అది ఆదివాసులు కోరుతున్నది ఈ ప్రాంతంలో మా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వద్దు, మా ప్రాంతం జలసమాధి చేయొద్దు, మాకు అడవి కావాలి, భూమి కావాలి, మా గ్రామం మాకు ఉండాలి, మా కాఫీ తోటలు మాకు కావాలని చెప్పేసి అడుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం అనేది చాలా దుర్మార్గం, అన్యాయం. తక్షణమే ఇటువంటి ఆలోచన ఒప్పందాలు రద్దు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యుడు పంచకర్ల రమేష్ బాబు నాగుల చవితిని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా పుట్టలో పాలుపోశారు. ఈ సందర్భంగా పెందుర్తి నియోజకవర్గం 97వ వార్డు శ్రీ లక్ష్మీనగర్లో కుటుంబ సమేతంగా పుట్ట వద్దకు వెళ్లి పూజలు గావించి అనంతరం పాలు పోసి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు కుటుంబ సభ్యులతో కలిసి బాణాసంచా కాల్చి సందడి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగలు కుటుంబాల కలయికలకు, అనుబంధాలు, ఆత్మీయతలు కొనసాగడానికి ఉపయోగపడతాయన్నారు. ప్రతి హిందూ పండుగలోనూ ఓ పరమార్థం దాగి ఉంటుందని, వాటిని తూచా తప్పకుండా ఆచరించడం మనందరి బాధ్యత అని అన్నారు. చెట్లను, పక్షులను, జంతువులను కూడా దేవుళ్లుగా భావించి పూజించడం హిందూ సాంప్రదాయంలో ఒక భాగం అన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో ప్రజలందరూ నాగుల చవితి ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నానన్నారు. కార్యక్రమంలో రమేష్ బాబు సోదరులు పంచకర్ల వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సేనాపతి శంకర్రావు, ముదునూరి రాజా సుధాకర్, కరణం కనకారావు, ఏఎంసీ డైరెక్టర్లు ఆర్ఎస్ నాయుడు, ముమ్మాన సతీష్ తదితరులు పాల్గొన్నారు. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం దేవస్థాన ఈవోగా శ్రీమతి ఎన్ సుజాత బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఈవో శ్రీమతి సుజాత మొదటగా శ్రీ అప్పన్న స్వామివారిని దర్శించుకొని ఆలయ పరిధిలో కప్పస్తంభం ఆలింగనం చేసి బేడా ప్రదక్షిణం నిర్వహించారు. అనంతరం స్వామివారి ప్రధానాలయంలో దర్శనం చేసుకుని వేద పండితుల వేద ఆశీర్వచనాలు స్వీకరించారు. అనంతరం ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి కె తిరుమలేశ్వరరావు, అడ్మినిస్ట్రేటివ్ సహాయ కార్యనిర్వహణ అధికారి వాడ్రేవు రమణమూర్తులు ఈవో సుజాతకి స్వామివారి పటము, ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షణ అధికారులు, వైదిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కెప్టెన్ రామారావు కొడలి శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో నాగుల చవితి ఉత్సవాలు ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పీలా వెంకట అప్పలనాయుడు, అధ్యక్ష కార్యదర్శులు కర్రి నీలకంఠం, బొడ్డు పోలారావు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు కుటుంబ సమేతంగా ఆలయం వద్దకు చేరుకొని ఆలయ ప్రాంగణంలో ఉన్న పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ కోశాధికారి వాసుపల్లి నారాయణ, ఆలయ అర్చకులు కామేశ్వర శర్మ మాట్లాడుతూ ఆలయ ప్రాంగణంలో వెలిసిన పుట్ట యొక్క చరిత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ముఖ్య సలహాదారుడు బొడ్డేటి ప్రసాద్, కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. బాగా ఇక్కడ అలీపురం కెప్టెన్ రామారావు జంక్షన్ ఎల్లమ్మ తల్లి జాతర బాగా జరుగుతుంది. అక్కడనే పుట్టలోనే పాలేయడం కూడా జనం బాగా తెరలు వస్తున్నారు. కోరికలు ఎవరు కోరుకున్నా కోరికలు తీర్చే తల్లి ఆ ఎల్లమ్మ తల్లి. ఎల్లవేళప్పుడు కూడా మా ఆలయ కమిటీ అందరూ కూడా శుభ్రంగా అందరికి దగ్గర నడిపిస్తున్నాం. భారీ భారీ అంచనాలుగా కదిలి వస్తున్నారు. ఎక్కడి నుండో వస్తున్నారండి, జాలరపేట, కోట వీధి, ఇలాగని చాలా దూరం నుండి వస్తున్నారు. ఆ తల్లిని మొక్కుబడి తీసుకున్నందుకు అంచులు కూడా జనం వస్తున్నారండి. భక్తులు తరలో వేలాది మందిగా తరలి వచ్చి మా అమ్మవారి పొట్ట వద్ద పాలు అమ్మవారికి సమర్పిస్తున్నారు. అలాగే అమ్మవారి ప్రసాదాలు కూడా సమర్పిస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో వస్తుంది. ప్రతి సంవత్సరం నాగుల చవితి ఈ విధంగానే జరుగుతుంది. ఇక్కడ అమ్మవారికి రోజు రోజుకి కూడా భక్తులు తాకిడి ఎక్కువ జరిగి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుగలుగుతున్నారు. ఈ విధంగా భక్తులందరూ కూడా మా యొక్క పుట్ట దగ్గర అమ్మవారి నాగుల చవితి దినాన్ని పురస్కరించిన అమ్మవారికి అన్ని రకాలుగాను నివేదన చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. నగరంలో భక్తి శ్రద్ధల నడుమ అత్యంత ఘనంగా జరిగిన నాగుల చవితి వేడుకలు. కుటుంబ సమేతంగా పుట్టల వద్దకు వెళ్లి నాగేంద్రుడికి పూజలు నిర్వహించిన నగరవాసులు. దుబాయ్ వేదికగా తెలుగువారి గొప్పతనాన్ని కీర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రపంచ దేశాలు ఎక్కడికి వెళ్లినా తెలుగువారికి ప్రత్యేక స్థానం ఉంటుందని ప్రశంస.
సాలూరు గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి. విద్యార్థులకు పరిశుభ్రతపై ప్రత్యేక అవగాహన కల్పించడం కోసమే ముస్తాబు కార్యక్రమం ప్రారంభించామని వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లపై ఫైర్ అయిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రజలను తప్పుదోవ పట్టించడంలో కూటమి నేతలు ముందుంటారని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.